లాలాగూడ రైల్వే స్టేషన్ ఈ పేరు మీరు వినే ఉంటారు కదా. ఇది మన్మత్ మరియు కాచిగూడ సెక్షన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వస్తుంది. అలాంటి రైల్వే స్టేషన్ దాటి పట్టాలపై నుండి నడిచి వెళ్తే సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో మా కాలేజీ ఉంటుంది. నేను అదే కాలేజీలో డిగ్రీ చదువుతూ అక్కడే ఉన్నటువంటి హాస్టల్లో ఉంటున్నాను. ఇక మా హాస్టల్లో ఉంటున్నటువంటి జనాభా మొత్తం చూసుకుంటే దాదాపుగా 200 మంది. అయితే వారిలో నా బెస్ట్ ఫ్రెండ్ పేరు సునీల్. వాడు చాలా మంచివాడు. అయితే వాడికి స్మోక్ చేయటం బాగా అలవాటు. ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళలో కూడా నన్ను నిద్రలేపి కేవలం స్మోక్ చేయటం కోసం పట్టాల వైపుగా తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక ఆ రోజు కూడా వాడికి సరిగ్గా నిద్ర అయితే పట్టకపోయేసరికి హాయిగా నిద్రపోతున్న నన్ను కిషోర్ అంటూ భుజం తట్టి నన్ను నిద్ర లేపుతున్నాడు. కానీ నేను నిద్రమైకంలో ఉండటంతో లేవలేకపోతున్నాను. అయినా సరే వాడు నన్ను విడిచిపెట్టకుండా బలవంతంగా నిద్రలేపి, రే ఏమైందో ఏమో తెలియదు కానీ నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదురా, అలా వెళ్ళి కాసేపు స్మోక్ చేసి వచ్చేద్దాం అని చెప్పగా గేట్ వైపు నుండి వెళ్తే సెక్యూరిటీ ఉంటారు అని వారి కంట పడకుండా ఎప్పటిలాగే హాస్టల్ వెనుక నుండి గోడ దూకి బయటికి వెళ్ళాం. ఇక అప్పటికి సమయం చూస్తే దాదాపుగా రాత్రి 1:30 కావచ్చు. ఇక అదే సమయానికి మేము గోడ దూకి ట్రాక్ వైపుగా వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఓ గూడ్స్ ట్రైన్ అక్కడ వెళ్తూ ఉంది. ఇక దాన్ని చూస్తూనే ఇద్దరం కలిసి ఆ ట్రాక్ పక్కకు చేరుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక సిమెంట్ దిమ్మ పైన వెళ్ళి కూర్చున్నాం. నేను కూర్చొని మొబైల్ చూస్తూ ఉంటే వాడు మాత్రం స్మోక్ చేస్తూ అటువైపుగా దీర్ఘంగా చూస్తున్నాడు. వాడికి ఏమనిపించిందో ఏమో కానీ ఇంకా అటువైపే చూస్తూ ఉన్నటువంటి సునీల్ వెంటనే నన్ను పిలిచి, రే కిషోర్, నీకు అక్కడెవరైనా కనిపిస్తున్నారా అని అడిగాడు. ఈ సమయంలో ఇక్కడ మనం తప్ప ఎవరుంటారా అని ఇంకా మొబైల్లో వీడియో చూస్తూ గడుపుతున్నటువంటి నన్ను మళ్ళీ పిలిచాడు. రే చెప్తుంటే చూడకుండా వీడియో చూస్తున్నావేంటి, ఒక్కసారి అటు చూడరా అని చెప్పాడు. ఎవర్రా అని వాడు చెప్పిన వైపుగా చూశారు. ఇక మాకు పట్టాలకు మధ్య దూరం కేవలం 15 అడుగుల దూరం ఉంటుంది. ఇక అక్కడి నుండి సరిగ్గా లెక్క పెడితే 10 అడుగుల దూరంలో ఒక ఆమె పట్టాలపైన కూర్చున్నట్టుగా కనిపించింది. మాకు ఆమెకు మధ్యగా పెద్ద డిస్టెన్స్ అంటూ ఏమీ లేదు. కానీ రాత్రివేళ కావటంతో కనిపించని రీతిలో ఆమె మాకు కనిపిస్తుంది. ఇక ముందుగా నేనే అడిగాను, ఈ సమయంలో ఒక్క ఆడది పట్టాలపైన కూర్చోవటం ఏంటి? తను ఎవరో మగవాడై ఉంటాడు. ఇప్పటికీ కూడా ఇంట్లో బాత్రూమ్ సదుపాయం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకేనేమోరా బాత్రూమ్ కోసమని ఇలా ట్రాక్ పైకి వచ్చేసి ఉంటాడు అని చెప్పాను. రేయ్, అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? చూస్తుంటే స్పష్టంగా ఒక ఆడదిలా అనిపిస్తుంది, కానీ తాను మగాడు అంటావేంటి అనగా, నువ్వు చెప్పింది నిజమేరా, కానీ ఇంత రాత్రివేళ ఒంటరిగా స్త్రీ పట్టాలపైకి ఎలా వస్తుంది? కనీసం ఎవరో ఒకరు తోడుగా రావాలి కదా, మరి అలా కూడా లేదు అని నేను చెప్పబోయేసరికి సరిగ్గా మాకు అప్పుడే ట్రైన్ కోత దగ్గరగా వినిపించడం మొదలైంది. ఇక అంతలోనే లైటింగ్ కూడా మా వైపుగా పడింది. ఇక ఆ లైటింగ్లో చూస్తే అక్కడ కనిపించింది నిజంగానే ఒక స్త్రీ అని తేలింది. ఆమెను చూసినటువంటి నేను, రే ఇదేంట్రా, అయినా ఈమె ధైర్యం ఏంటి? ఎవ్వరూ తోడు లేకుండా ఒంటరిగా వచ్చి పట్టాలపైన కూర్చుందేంటి? నిజం చెప్పాలంటే మనం కూడా ఒంటరిగా ఇటువైపు రావటానికి చాలా భయపడతాం, కానీ తనకి బొత్తుగా భయం లేనట్టుగా ఉంది అని వాడితో చెప్తూనే, నిజంగా ఆమె ఒక ఆడదనిపిస్తుందా? కాదేమో, ఒక్కసారి ఆలోచించు. నాకు కూడా ఏదో అనుమానంగా ఉందిరా. ఈ వేళలో ఒంటరిగా ఆడితే ఎక్కడ కూర్చుండటం ఏంటి? నాకెక్కడో ఏదో తేడా కొడుతుంది అని వాడు చెప్పేసరికి ఒక చిన్న భయం అయితే ఏర్పడింది. సరే, ఎవరైతే మనకెందుకు, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాము అని చెప్పగా, తనెవరో తెలుసుకోకుండా ఎలా వెళ్ళిపోతాం అని చెప్పేసరికి, రే తను ఎవరైతే మనకెందుకు, అయినా మనం ఎలా తెలుసుకోగలుగుతాం అని అనగా వాడికప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఎలాగో ట్రైన్ అయితే వస్తుంది కదా, నిజంగా ఆమె ఒక ఆడదైతే ట్రాక్ పై నుండి క్రిందకు వచ్చేస్తుంది, లేదంటే తాను ఇంకా అక్కడే ఉంటుంది అనేసరికి నాకు కూడా ఆ దృశ్యాన్ని చూడాలి అనిపించింది.
ఇక ఇద్దరం అటువైపుగా చూస్తున్నాం. ట్రైన్ హారన్ కొడుతూ మెల్లగా అటువైపుగా దూసుకొస్తుంది. మేము ఆమెను గమనిస్తూనే ఉన్నాం. తాను పక్కకు వెళ్తుందా లేదా అక్కడే ఉంటుందా అని. ఒకవైపు ఆ ట్రైన్ మరింతగా దగ్గర పడుతుంది, కానీ తాను మాత్రం లేవటం లేదు. ఇక ఆ ట్రైన్ మరింతగా ముందుకు దూసుకొచ్చేస్తూ ఉంది, మరింతగా దగ్గరకు వస్తుంది. కానీ ఆమె ఇంకా లేవటం లేదు. మరింత ముందుకొస్తుంది ట్రైన్, అయినా సరే తనలో ఎటువంటి కదలిక లేదు. వాడేమో నా భుజం తడుతూ, రే ట్రైన్ వచ్చేస్తుంది, తాను లేవకుండా ఇంకా అక్కడే ఉంది. ఒకవేళ ఇంట్లో గొడవపడి ఏమైనా చేసుకునే ప్రయత్నం చేస్తుందేమో. పాపం రా, చూస్తుంటే చనిపోయేలా ఉంది, వెళ్ళి కాపాడదామా అని చెప్పాడు. ఇక వాడి మాటలు విన్నటువంటి నేను, రే నీకేమైనా పిచ్చా? చూస్తే తాను ఒంటరి ఆడిది. ఈ సమయంలో తన దగ్గరికి వెళ్ళి ఏమైనా అన్నాము అంటే తాను గట్టిగా అరవచ్చు. ఒకవేళ అరుపులు ఎవరైనా వింటే మనల్ని తీసుకువెళ్ళి బొక్కలో పెడతారు. నోరు మూసుకొని కూర్చో, లేదంటే వెళ్ళిపోదాము అనేసరికి ఇక అప్పటికే ట్రైన్ కేవలం 20 మీటర్ల దూరంలోకి వచ్చేసింది. ఇంకా కొన్ని క్షణాలు ఆగితే తన మీద నుండి ట్రైన్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇక అదే సమయానికి మేం భయపడుతూ రెప్ప వేయకుండా చూస్తున్నాం. అలా చూస్తూ ఉండగానే తాను ఒక్కసారిగా పైకి లేచి అలా వెనక్కి తగ్గి ట్రాక్ నుండి కిందకు వచ్చేసింది. అంతే, ఆమె ట్రాక్ పై నుండి క్రిందకు వచ్చేసరికి మేమిద్దరం అప్పుడే ఊపిరి పీల్చుకున్నాం. ఇక ఇంతలోనే ఆ ట్రైన్ మమ్మల్ని దాటి ముందుకు దూసుకుపోయింది. ట్రైన్ మమ్మల్ని దాటే వరకు మేము అక్కడే నిల్చున్నాం. ఒకవైపు తాను కూడా ట్రాక్ పక్కనే నిల్చుని ట్రైన్ ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తుంది. ఇక అప్పటికే సునీల్ నాతో చెప్తున్నాడు, తాను మనిషి కాదని. తీరా చూస్తే మాకప్పుడు అర్థమైంది తాను మనిషి అని. అయినా ఈ సమయంలో ఒంటరిగా ఎక్కడికి వచ్చి కూర్చోవటమేంటి? ఎవ్వరూ తోడు లేకుండా ఒక ఆడిది ఇలా వచ్చి కూర్చుంది అంటే ఏదో ఉంది. అలా ఇద్దరం ఒకే విధంగా ఆలోచిస్తూ మేం పక్కనే ఉన్నటువంటి సిమెంట్ దిమ్మపైన కూర్చోబోతుంటే తాను మాత్రం మళ్ళీ ట్రాక్ పైకి చేరుకుని రైలు పట్టాలపైనే కూర్చుంది. ఇక అప్పటికి మాకు పూర్తిగా అర్థమైంది తాను నిజంగా ఒక మనిషి అని. ఇక అంతవరకు భయంతో ఉన్నటువంటి మేము ఆ క్షణమే భయాన్ని విడిచి వాడు ఇంకో సిగరెట్ తీసుకుంటే నేను మాత్రం మొబైల్లో వీడియోస్ చూస్తూ కూర్చున్నాను. ఒక్కొక్క ట్రైన్ వస్తుంది పోతుంది, కానీ తాను మాత్రం ట్రైన్ వచ్చేటప్పుడు ట్రాక్ పై నుండి క్రిందికి వెళ్ళి ట్రైన్ వెళ్ళిపోగానే మళ్ళీ పట్టాలపైకి వెళ్తుంది. ఇలా దాదాపుగా ఒక అరగంట గడిచింది. మేము అక్కడే కూర్చున్నాం, తాను కూడా అక్కడే కూర్చుంది. ఇక తన వైపు చూడటానికి మాకే విసుగు వచ్చేసింది. అటువైపు చూడకుండా మా అంతటి మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇక అప్పటికే బాగా నిద్ర ముంచుకొచ్చేసింది. ఇక హాస్టల్కి వెళ్ళిపోదాము అన్న ఆలోచనతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోదామనేసరికి వాడు నాతో చెప్పాడు, అసలు తాను ఎవర్రా, మనం వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, అక్కడే కూర్చుంటుంది. ఒక ఆడదాన్ని అన్న భయం లేకుండా అలా ఎలా ఉంటుంది? ఎలాగో ఇంతవరకు ఎక్కడే కూర్చున్నాం, తాను కూడా మనల్ని చూసి ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి అడిగి తెలుసుకుంటే ఏమవుతుంది? ప్లీజ్ రా, ఒక్కసారి తన గురించి తెలుసుకుందాం. అసలు ఈ సమయంలో ఇక్కడ ఒంటరిగా కూర్చుంది అంటే ఏదో జరిగే ఉంటుంది. తను ఎలాగో మనిషి అని అర్థమైంది. దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమైపోతుంది? ఏం కాదులే అని నన్ను బలవంతం చేయటంతో అక్కడి నుండి లేచి మేమిద్దరం తన వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాం. ఇక తనకి మాకు మధ్య కేవలం 5 అడుగుల దూరం మాత్రమే ఉంది. తాను అటువైపుగా తిరిగి ఉండటం వల్ల విరబూసుకున్న జుట్టంతా తన ముఖాన్ని పూర్తిగా కవర్ చేస్తుంది. ఇక అంత దగ్గరగా వెళ్ళినప్పటికీ ఇంకా తాను మమ్మల్ని చూసినట్టుగా లేదు. ఇద్దరం ఆమెను పిలవాలి అనుకున్నాం, కానీ వాడెందుకు ఆగిపోయాడు. ఇంతలో నేనే తొందరపడి ఇలా అన్నాను, మేడం, ఎవరు మీరు? ఈ ప్రదేశంలో ఒంటరిగా ఉన్నారేంటి? ఏం జరిగిందో చెప్పండి. ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ప్రదేశంలో ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏముంది? ప్లీజ్ అండి, మీరు చెప్తే మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం అని అనేసరికి తానేమీ మాట్లాడకుండా అలానే కూర్చుండటం గమనించి, మేడం, ఇంతలా మాట్లాడుతుంటే కనీసం సమాధానం చెప్పడం లేదు, ఒకవేళ మీరు ఆ టైపా ఏంటి అని అడిగేశాను. అంతే, ఆ మాట విన్నటువంటి తాను ఒక్కసారిగా పైకి లేచి నిల్చుంది. రే,
నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా? నీకు నేను ఆ టైప్లా కనిపించానా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని కోపంతో గట్టిగా అరుస్తూ నా దగ్గరకు వస్తుంటే నేను వెనక్కి పరిగెడుతున్నాను. ఒకవైపు సునీల్ కూడా నా పక్కనే ఉన్నాడు. ఇక వాడు కూడా నాతో పాటు పరుగులు పెడుతుంటే ఆమె కూడా మా వెంట పడ్డం మొదలుపెట్టింది. అలా పరిగెత్తుకుని వెళ్తున్నటువంటి మేము ముందుగా కూర్చున్నటువంటి సిమెంట్ దిమ్మ దగ్గరికి చేరుకునేసరికి ఇక అక్కడి నుండి మేం వెళ్ళాల్సిన హాస్టల్ మార్గం రైట్ సైడ్లో ఉంటుంది. ఇక ఆ మార్గంలోకి వెళ్ళి అక్కడి నుండి హాస్టల్కి చేరుకుందాము అన్న ఉద్దేశంతో రైట్ సైడ్ తిరిగి అదే మార్గంలో అడుగు పెట్టేసరికి అంతవరకు మమ్మల్ని వెంబడిస్తున్న ఆ స్త్రీ మేం వెళ్ళబోయినటువంటి ఆ మార్గానికి అడ్డంగా వచ్చింది. అది చూసి ఒక్కసారిగా ఇద్దరం షాక్ అయ్యాం. అరే, ఇంతవరకు మన వెంటే వచ్చింది కదా, మరి మనకంటే వేగంగా ఇక్కడికి ఎలా వచ్చింది అని భయపడుతున్నాం. ఇక ఆ విధంగా మేము భయపడుతూ ఉండేసరికి బాగా భయపడుతున్నాము అని మమ్మల్ని అయితే గమనించింది. మాతో ఇలా అంది, సమయం సందర్భం లేకుండా ఇక్కడికి రావడానికి కారణమేంట్రా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఉండాలి. పదే పదే నన్ను చూస్తూ నన్ను అలాంటి వాడితో ముడిపెట్టావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను కూడా చూస్తాను అంటూ మార్గానికి అడ్డంగా నిల్చొని తను ఒక మనిషి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంటే మేమిద్దరం కూడా భయపడటంతో ఆ మార్గంలో వెళ్తే తాను అడ్డుకుంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి తిరిగి ఆ ట్రాక్ పైకి ఎక్కాలని చూసాం. సరిగ్గా అంతలోనే ఒక ట్రైన్ దూసుకొస్తుంది. అది గమనించి ఇటువైపున ఉంటే తాను మా దగ్గరకు వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఇటువైపు ఉన్నటువంటి మేము వేగంగా పరిగెత్తుకు వెళ్ళి పట్టాలకు అటువైపుగా చేరుకున్నాం. ఇక అప్పటికే ఆ ట్రైన్ ఇంజన్ మమ్మల్ని దాటేసింది. ఇక మిగతావన్నీ ఒక్కొక్క బోగీలు పెద్దగా శబ్దం చేస్తూ దాటుతుంటే ఇంకా తాను పట్టాలకు అవతల వైపుగా ఉందేమో అని క్రిందకి వంగి చూస్తుంటే ఆ క్షణం ఆమె కనిపించలేదు. అమ్మయ్యా అని మెల్లగా ఊపిరి పీల్చుకుని ట్రైన్ వెళ్ళిపోగానే అక్కడి నుండి హాస్టల్కి వెళ్దాం అనుకున్నాం. ఇక ఇద్దరం కూడా ఒకే చోట వెయిట్ చేస్తూ ఉంటే ఇంతలోనే ట్రైన్ కూడా మమ్మల్ని దాటేయటంతో అటువైపుగా ఉన్నటువంటి మేము మా హాస్టల్ వైపుగా ట్రాక్ దాటుతున్న సమయాన ఒక్కసారిగా మా వెనుక నుండి తన స్వరం వినిపించింది. ఆ స్వరం వినగానే వెనక్కి తిరిగి చూస్తే కేవలం 5 అడుగుల దూరంలో ఆమె నిల్చుంది. తనని అలా చూడగానే ఒక్కసారిగా మా వెన్నులో వణుకు పుట్టింది. ఇక ఆ సమయంలో ఆమె మా వెనుక కనిపించేసరికి ఇద్దరం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని పరిగెత్తడం మొదలుపెట్టాం. ఇక అంతవరకు మా వెంట పడిన ఆ స్త్రీ ఆకారం ఇక మా వెంట పడకుండా మేం వెళ్ళే మార్గంలో ట్రాక్ పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టుకు చేరుకుని విపరీతంగా ఆ చెట్టును ఊపుతున్నట్టుగా మా కంట పడింది. ఇక ఆ దృశ్యాన్ని చూస్తే ఆ చెట్టు నుండి పెద్ద పెద్ద నిప్పులు పైనుండి ఒక వర్షంలా కురుస్తున్నాయి. ఇక ఆ దృశ్యాన్ని చూసినటువంటి మాకు మా గుండె ఆగినంత పనైంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం. ఇలా కూడా జరుగుతుందని అంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆ క్షణం మేము ట్రాక్ పై నిల్చొని చూస్తుండగానే ఆమె చెట్టుపైకి ఎక్కి చెట్టు కొమ్మల్ని విపరీతంగా ఊపేస్తుంది. ఇక వాటి మీద నుండి కురుస్తున్న నిప్పుల వర్షం మరింత వేగాన్ని పుంజుకుంది. ఆ క్షణం ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోవటం తప్ప ఏం మాట్లాడుకోలేకపోతున్నాం. అసలు ఆ భయాన్ని మేము ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా తెలుసుకోలేకపోతున్నాం. పోనీ ఏదైనా మాట్లాడుకుని చెప్పుకుందాము అంటే ఆ క్షణం మా గొంతు కూడా పనిచేయటం ఆగిపోయింది. ఇక మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కాలేదు. ఇక అప్పటికే సుమారుగా 5 నిమిషాల నుంచి నిప్పుల వర్షం కురుస్తూనే ఉంది. ఇక ఇంతలో నేనే ధైర్యం చేసుకుని బొంగురు పోయినటువంటి గొంతు నుండి, ఇది మనిషి కాదు, ఇక్కడి నుండి మనం తప్పించుకోవాలి. మనం దాన్ని చూసి భయపడుతూ ఇక్కడే ఉంటే తెల్లవారే వరకు మనల్ని విడిచిపెట్టదు, ఇలానే వెంటాడుతూ ఉంటుంది. ఇక అటు వెళ్ళటం మన వశం కాదని సునీల్తో చెప్పి ఇక ఆ ట్రాక్ పై నుండి నేరుగా కొద్ది దూరం పరిగెత్తుకు వెళ్ళి పక్కనే ఉన్నటువంటి కాలనీలోకి చేరుకుందాం. ఇక అక్కడి నుండి ఆ తర్వాత మనం మన హాస్టల్కి చేరుకోవచ్చు అని వాడితో అనేసరికి వాడు కూడా అందుకు సరే అని చెప్పాడు. నాతో పరిగెడుతున్నాడు అనే సమయానికి సరిగ్గా అటువైపు నుండి మళ్ళీ ఒక ట్రైన్ వస్తున్నట్టు కనపడింది. అది చూడగానే నాకు మళ్ళీ ఒక ఐడియా వచ్చింది.
ట్రైన్ దగ్గరగా వచ్చేసరికి ఆ లైటింగ్ చెట్టు పైన పడగానే అది కూడా ఆగిపోతుందిరా. అప్పుడు మనం ఏదైనా చెయ్యొచ్చు. అలా అని మనం ధీమాగా ఉండటం కూడా మంచిది కాదు. ఏ క్షణం ఏమైనా జరగచ్చు. ఒకవేళ అది మనల్ని వెంబడిస్తే పరిగెత్తడానికి సిద్ధంగా ఉండాలి. ఇక అంతవరకు ట్రైన్ దగ్గర వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఇక ఒకరి చెయ్యి ఒకరు విడిచిపెట్టకుండా అదే ట్రాక్ మధ్యలో నిల్చుండగా సరిగ్గా అదే టైంకి ఆ ట్రైన్ మెల్లగా మా వైపు దూసుకురావటం మొదలుపెట్టింది. రాను రాను ట్రైన్ యొక్క లైటింగ్ మా మీద మరింత ఎక్కువగా పడుతుంది. అలా మాపై పడుతున్నటువంటి ఆ లైటింగ్ ట్రైన్ దగ్గర పడుతున్న కొలది ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. చివరికి ఆ చెట్టు వైపుగా కూడా చేరుకుంది. అలా చెట్టు పైన లైటింగ్ పడగానే ఒక్కసారిగా నిప్పులు వర్షం ఆగిపోయింది. ఇక ఆ ట్రైన్కి మాకు కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. ట్రాక్ దిగి 10 అడుగులు వెళ్తే చాలు ఆ చెట్టును దాటిపోవచ్చు. ఈలోగా లైటింగ్ అంతా కూడా మార్గం వైపుగా చేరుతుంది. ఇక ఇదే అదునుగా భావించి ఆ మార్గం కూడా దాటి వెళ్ళిపోవచ్చు అని ఊపిరి గట్టిగా పీలుస్తూ ఇక ఆ ట్రైన్ మాకు దగ్గరగా చేరుకునే సమయానికి ఇద్దరం ఒక్కసారిగా ట్రాక్ పై నుండి క్రిందికి దిగి పరిగెత్తుకుని వెళ్ళి అంతవరకు మమ్మల్ని భయపెట్టినటువంటి ఆ చెట్టు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా దాటి సరిగ్గా మేం వెళ్ళాల్సిన మార్గంలోకి చేరుకున్నాం. ఇక మేము ఎంత వేగంగా పరిగెడుతున్నామో ట్రైన్ కూడా అదే వేగంతో దూసుకొస్తుంది. అలా ఇంజన్ దగ్గర పట్టడంతో ఆ ప్రదేశం అంతా పూర్తిగా లైటింగ్లో మునిగిపోయింది. ఇక అదే అదునుగా భావించి మాలో ఉన్న శక్తినంతా వినియోగించి ఆ చెట్టు దాటుకుని సుమారుగా 100 మీటర్ల దూరాన్ని కూడా దాటేశాం. కానీ అప్పటికే శృతి మించి పరిగెత్తడం వల్ల ఇద్దరిలో ఒక్కటే ఆయాసంతో మా శరీరాలు రొప్పుకుంటున్నాయి. ఇంకా పరిగెడితే ప్రాణం ఆగిపోతుందేమో అన్నంత భయం. ఇక మెల్లగా ఓపిక తెచ్చుకుని ఇంకొద్ది దూరం పాటు పరిగెత్తి రోడ్డు మధ్యలోకి చేరుకోగానే అక్కడికి 2 వైపులా ఇల్లు ఉండటంతో కాస్త ధైర్యంగా అనిపించింది. ఇక పక్కనే ఉన్నటువంటి సిమెంట్ బల్లపైన ఇద్దరం కూలబడిపోయాం. మాలో భయం ఇంకా అలాగే మిగిలి ఉంది. అప్పటికే ట్రాక్ నుండి చాలా దూరం వచ్చేసాం. కానీ అలాంటి దృశ్యం చూడటం వల్ల బాగా భయపడ్డాం. మేమింకా చెట్టు వైపుగా చూస్తూనే కూర్చున్నాం. మరి కాసేపటికి ఆయాసం తీరింది. ఇక వెళ్ళిపోదాం. ఇంకా ఆలస్యం చేస్తే మన రూమ్లో పడుకున్న వాళ్ళు ఎవరైనా లేవచ్చు. అలా లేచారు అంటే మనం అక్కడ లేమని వారికి అర్థమవుతుంది. ఈ విషయం సార్తో గాని చెప్తే లేనిపోని గొడవలు, ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదని ఓపిక లేనప్పటికీ మాలో ఉన్న శక్తిని అతి కష్టంగా కూడా తీసుకొని మెల్లగా హాస్టల్కు నడిచాం. కాసేపటికి హాస్టల్ ప్రాంగణానికి చేరుకున్నాం. చూస్తే ఆ ప్రదేశం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. ఇక అదే అదునుగా భావించి మెల్లగా గోడపైకి చేరుకుని హాస్టల్ ప్రాంగణం లోపలికి దూకేశాం. ఇక గట్టిగా అడుగులు వేస్తే ఎవరైనా నిద్రలేస్తారు అన్న భయంతో చప్పుడు చేయకుండా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి మా రూమ్ దగ్గరికి చేరుకున్నాం. మా రూమ్లో వాళ్ళతో సహా మిగతా అంతా కూడా నిద్రపోతున్నారు. ఇక అదే అదునుగా భావించి మెల్లగా గడియ తెరుచుకుని ఎవ్వరికంటా పడకుండా లోపలికి వెళ్ళి ఎవరి ప్రదేశాల్లో వారు పడుకున్నాం. ఇక ఆ క్షణం మాకు ఎలా అనిపించింది అంటే ఆ భయంకరమైన విషయం గురించి మాట్లాడుకోవాలి అనిపించింది. కానీ ఆ టైంలో మాట్లాడితే మా రూమ్లో ఉన్న వాళ్ళు కూడా నిద్రలేస్తారు. ఇక అదే భయం కారణంగా ఇంకేం మాట్లాడకుండా అలాగే నిద్రకు ఉపక్రమించాం. ఆ రాత్రి ఆ విధంగా గడిచింది. ఎప్పుడు ఉదయం 5 గంటలకే నిద్రలేచే నేను ఆ రోజు 6 గంటలు దాటుతున్నా సరే లేవలేదు. ఒక పక్క సునీల్ కూడా నిద్రలేచి వాడి పనులు యథావిధిగా చేసుకుంటున్నాడు. మా రూమ్లో ఏ ఒక్కరూ కూడా లేరు. నేను ఒక్కడే నా బెడ్ పైన పడుకున్నాను. సరిగ్గా 6 గంటల 30 నిమిషాలకు సునీల్ వాడి పనులన్నీ ముగించుకుని మా రూమ్లోకి వచ్చాడు. ఇక అప్పటికి ఇంకా నిద్ర లేవకుండా అలానే మంచం పైన పడుకున్నటువంటి నన్ను చూసి నా భుజం తడుతూ, రే కిషోర్, ఇంకా నిద్ర లేవకుండా పడుకున్నావేంట్రా? లేచి స్నానం చేసుకో, టిఫిన్ చేసుకో, బయటికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. కానీ నేను మాత్రం లేవలేకపోతున్నాను. ఇంకోసారి అలాగే పిలిచాడు. అయినా సరే లేవలేకపోయేసరికి కప్పుకున్న దుప్పటిని పక్కకు లాగి
మెల్లగా నిద్రలేపాలి అనుకున్నాడు. కానీ నేను కప్పుకున్న దుప్పటి పక్కకు జరిగేసరికి విపరీతంగా చలితో వణుకుతున్నట్టుగా కనిపించాను. అది చూసి, ఏమైందిరా, అలా వణికిపోతున్నావేంటి అని నా శరీరాన్ని తాకి చూడగా నా ఒళ్ళంతా విపరీతంగా కాలిపోతున్నట్టు అనిపించింది. చూస్తే నేను జ్వరంతో బాధపడుతున్నాను. వెంటనే ఆ విషయాన్ని మా రూమ్లో వాళ్ళకు చెప్పాడు. అందరూ వచ్చి నన్ను చూడగానే నాకు ఫీవర్ వచ్చింది అని తెలుసుకుని వెంటనే సార్కు ఇన్ఫామ్ చేయటంతో మా హాస్టల్కు అందుబాటులో ఉన్నటువంటి ఒక డాక్టర్ని పిలిపించి నేను ఇబ్బంది పడుతూనే టిఫిన్ చేశాక ప్రస్తుతం ఫీవర్ తగ్గడానికి ఇంజెక్షన్ వేయమని చెప్పారు. డాక్టర్ 2 ఇంజెక్షన్లు వేయటంతోనే ఒక 10 నిమిషాల్లో కొంచెం రిలీఫ్ అయింది. ఇక నన్ను హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు, కానీ ఫీవర్ తగ్గింది కదా, అందుకే హాస్పిటల్కి కూడా ఆ రోజు వెళ్లకుండా అక్కడే రెస్ట్ తీసుకున్నాను. ఆ రోజు సాయంత్రానికి బాగా రిలీఫ్ అయ్యాను. సాయంత్రానికి సునీల్తో పాటు నా ఫ్రెండ్స్ అంతా రూమ్కి చేరుకోగానే వారితో కలిసి సరదాగా మాట్లాడుతూ గడిపాను. రాత్రి అందరితో పాటు నేను కూడా స్నానం చేసి 8:30 డిన్నర్కి హాజరయ్యాను. ఇక అందరితో పాటు ప్లేట్లో ఫుడ్ తీసుకుని వెళ్ళి సునీల్తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోంచేస్తున్నాను. కాసేపటికి ఏమైందంటే మాకు వడ్డించినటువంటి ఫుడ్ మొత్తం కూడా తినేసాం. ఇక నా ఫ్రెండ్స్ మళ్ళీ రెండోసారి ఫుడ్ కోసం లైన్లోకి వెళ్తుంటే నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళి లైన్లో నిల్చున్నాను. అయితే నిజం చెప్పాలి అంటే నేను ఒక్కసారి వేసుకున్న ఫుడ్తోనే సరిపెట్టుకుంటాను. ఏ ఒక్కరోజు కూడా నేను రెండవసారి లైన్లో నిల్చోలేదు. అయితే ఆ రోజు వాళ్ళతో పాటు వెళ్ళి లైన్లో నిలబడేసరికి వారంతా నన్ను అదోలా చూస్తున్నారు. ఇక అప్పుడే నా ఫ్రెండ్ సునీల్తో వేరే ఫ్రెండ్ అంటున్నాడు, రే, అసలు వాడు మంచిగా ఉన్న రోజుల్లో కూడా రెండోసారి రావటం ఎప్పుడూ చూడలేదు, కానీ ఈరోజు వాడికి ఫీవర్, అసలు ఈరోజు సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోలేదు, అలాంటిది మనతో పాటు వచ్చి లైన్లో నిల్చున్నాడేంటి అని అడిగాడు. నీకు మాత్రమే కాదురా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ముందుగా వేసిన ఫుడ్ కూడా వదిలేస్తాడు, అలాంటిది ఈరోజు మనతో పాటు రెండోసారి కూడా వస్తున్నాడు. నాకే ఏదో వింతగా ఉంది. అలా సునీల్ వాడికి సమాధానం చెప్తూ తన వెనుక ఉన్నటువంటి నన్ను చూసి, రే కిషోర్, ఈరోజు ఫుడ్ ఏమైనా అంత బాగా నచ్చిందా అని అడిగాడు. నేనేమీ సమాధానం చెప్పలేదు. రే, ఏమైందిరా నీకు, మాట్లాడుతుంటే ఏమీ సమాధానం చెప్పవేంటి, ఎప్పుడూ లేంది ఈరోజు మళ్ళీ రెండోసారి లైన్లోకి వచ్చావేంటి అని మళ్ళీ అడిగాడు. అయినా సరే నేను సమాధానం చెప్పలేదు. ఇక అంతవరకు నార్మల్గా ఉన్నటువంటి నా కళ్ళు కొద్దిగా ఎర్రగా మారినట్టు కనిపించాయి. ఒకవైపు నేనేమీ మాట్లాడటం లేదు. ఇక నాతో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా అడుగుతున్నారు, ఏం మాట్లాడటం లేదు, ఏమైందని. నేను మాత్రం ఎవ్వరికీ ఏ సమాధానం చెప్పటం లేదు. కాసేపటికి మెస్లో ఉన్న వాళ్ళంతా నా దగ్గరకు వచ్చారు. నేను మాత్రం చేతిలో ఆ ప్లేట్ పట్టుకుని అలానే నిలబడి ఇంకా ఫుడ్ కోసం వెళ్ళాలి అనుకుంటుండగా నాకేదో జరిగిందని, అలా నిలబెట్టి ఉండటం మంచిది కాదని నన్ను తీసుకువెళ్ళి ఓ బెంచ్ పైన కూర్చోబెట్టాలని చూస్తున్నారు. ఇక నాకేదో జరిగిందని, అలా నిలబెట్టి ఉండటం మంచిది కాదని గ్రహించి నన్ను తీసుకువెళ్ళి ఒక బెంచ్ పైన కూర్చోబెట్టాలని చూస్తున్నారు. కానీ నేను మాత్రం మళ్ళీ ఆహారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయితే వాళ్ళు మాత్రం ఎంతకీ నన్ను విడిచిపెట్టకుండా కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇక అంతవరకు కనీసం నోరు మెదపని నీరు చేతిలో ఉన్నటువంటి ప్లేట్ గట్టిగా నేలకు విసిరుకొట్టి ఇక ఒక్కసారిగా అక్కడ ఉండే ప్రతి ఒక్కరి చెవులు చిల్లు పడేలా గట్టిగా అరవటం మొదలుపెట్టారు. ఇక ఆ క్షణం నా యొక్క పరిస్థితిని చూసి వాళ్ళంతా భయపడ్డారు. వెంటనే మా హాస్టల్ వార్డెన్ కూడా నా దగ్గరకు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ నన్ను ఆటో ఎక్కించాలని చూస్తున్న వారందరినీ దూరంగా నెట్టి ఆటో డ్రైవర్ని కూడా అక్కడి నుండి బలవంతంగా పంపించాలని చూస్తున్నాను. ఇలా కొద్ది నిమిషాలు గడిచేసరికి ఇక అప్పటికే నైట్ డ్యూటీ కోసం వచ్చినటువంటి సెక్యూరిటీ గార్డ్ చలమయ్య నా పరిస్థితిని గమనించి అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళటం ఎందుకు, ఇదేమీ మెడికల్ ప్రాబ్లం కాదని చెప్పాడు. తన మాటలు విన్నటువంటి మా వార్డెన్ సార్, మీరేమంటున్నారు, మాకు అర్థం కావటం లేదు అని అడిగారు. అందుకు చలమయ్య, ఇది మెడికల్ ప్రాబ్లం కాదు, ఇదేదో గాలి ప్రభావం అని చెప్పారు.
అసలు అలాంటి విషయాలపై ఏమాత్రం అవగాహన లేనటువంటి మా వార్డెన్, ఏంటి చలమయ్య నువ్వు చెప్పేది? చూస్తే ఇది 2021. ఈ కాలంలో కూడా గాలి ధూళి అని పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అని చలమయ్యతో అనేసరికి, సార్, మీకు ఇలాంటి విషయాల గురించి పెద్దగా తెలియదు అనుకుంటా. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉండే ఉంటుంది. పైగా తన కళ్ళు చూసారా ఎంత ఎర్రగా మారిపోయాయో అని చెప్తూనే చలమయ్య ఇంకేమీ మాట్లాడకుండా నేరుగా హాస్టల్ వెనుక ఉన్నటువంటి ఒక రావి చెట్టు దగ్గరికి చేరుకుని తన చేతిలో ఉన్నటువంటి కర్రతో రావి చెట్టు కొమ్మను వంచి కొన్ని రావి ఆకులు తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ఇక నేను ఆకలితో విపరీతంగా అలమటిస్తున్నట్టుగా ఉన్నాను. చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారు. వెంటనే తెచ్చినటువంటి రావి ఆకుల్లో ఒక ఆకు యొక్క చివరి భాగాన్ని నా చెవిలో పెట్టాడు. అంతే, అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం జరగబోతుందా అని ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక అంతవరకు కూడా ఏం మాట్లాడకుండా ఉన్నటువంటి నేను ఒక్కసారిగా గట్టిగా ఏడవటం మొదలుపెట్టాను. అది గమనించి వాళ్ళంతా భయపడ్డారు. ఇక తరువాత అక్కడ ఏం జరగబోతుందో ఒక్క చలమయ్యకు తప్ప మిగతా ఎవ్వరికీ తెలియదు. వారంతా కళ్ళు అప్పగించి నన్నే వింతగా చూస్తున్నారు. మరొక వైపు చలమయ్య రావి ఆకు యొక్క చివరను నా చెవిలో పెట్టి తిప్పుతుంటే ఏదో ఒక రాట్తో చెవి కెలికినట్టుగా బాధతో ఏడవటం మొదలుపెట్టాను. ఇక అంతా అలానే చూస్తూ ఉంటే చెవి నొప్పిగా ఉంది, విడిచిపెట్టండి అని నేను బ్రతిమాలుతూ ఉంటే, నిన్ను వదిలేస్తాను కానీ నువ్వు ఎవరివో నాకు తెలియాలి అని అడిగారు అతను. ఇక వెంటనే నేను 2 చేతులు పైకెత్తి నమస్కరిస్తూ, అన్నా, దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నా గురించి నేను చెప్పేస్తాను, నన్ను మాత్రం ఏమీ చెయ్యొద్దు అని ఏడుస్తూ బ్రతిమాలుగా ఇక అంతవరకు నా చెవిలో ఉన్నటువంటి రావి ఆకును తీసి, ఇప్పుడు చెప్పు, నువ్వెవరు, ఈ పిల్లవాడిని ఎందుకు పట్టుకున్నావో, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే సరే, లేదంటే ఏం చేస్తానో తెలీదు అనగా, చెప్పాను కదా అన్నా, ప్రమాణం చేశాను, ఇంకా అబద్ధం చెప్తానా, అంతా నిజమే చెప్తాను అంటూ తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు అరుణ. మేం ఉంటున్నది ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక వీధిలో. మా నాన్నగారు రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. వారికి నేను ఒక్కగానొక్క గారాల పట్టిని. వారి శక్తికి మించి ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు. అయితే నా భర్త కూడా చాలా మంచివాడు. కానీ మా అత్త మాత్రం పరమ గయ్యాలి. ఆ ఇంటికి నేను వెళ్ళినప్పటి నుండి తనకి నాకు ఒక్క క్షణం కూడా పడేది కాదు. ప్రతిరోజు కావాలనే గొడవలు పెడుతూ చివరికి నా భర్త చేత కూడా నన్ను ప్రతిరోజు కొట్టించేది. 6 నెలలు గడిచేసరికి ఆ ఇంట్లో వాళ్ళంతా నాతో ప్రతి క్షణం గొడవ పడుతూ ఉండేవారు. కానీ దానికి కారణమేంటో తెలియదు. ఇలా ఉండగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని మా నాన్నగారికి తెలియటంతో ఒకరోజు వారి డ్యూటీ పూర్తి చేసుకుని ఇదే స్టేషన్ నుండి మా ఇంటికి వచ్చారు. ఇక వచ్చి రావటంతోనే నన్ను అలా ఇబ్బంది పెట్టడానికి గల కారణమేంటో చెప్పమని వారిని నిలదీశారు. గొడవలు రావటానికి అసలు కారణం మా అత్తగారైనప్పటికీ కానీ తన గురించి చెప్పుకోకుండా ఏదో ఒక తప్పు నాపైన చూపాలి అన్న ప్రయత్నంలో ఆపనింద వేశారు. నేను వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని, ప్రతిరోజు మేమిద్దరం కలుసుకుంటున్నామని అప్పటికప్పుడు ఒక అబద్ధాన్ని చిత్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంటే ఇక అప్పటికే వీధిలో వాళ్ళంతా మా ఇంటి చుట్టూ చేరుకొని నిజంగానే నేను తప్పు చేస్తున్నట్టుగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇక అలాంటి తప్పేది చెయ్యనటువంటి నేను, మా నాన్నకు కూడా నా గురించి బాగా తెలుసు. కానీ వారంతా ఒకే మాట మీద నిలబడేసరికి అది నిజమే అని మా నాన్న కూడా అనుకున్నారు. ఇక వారితో గొడవ పట్టం మానుకుని నాతో గొడవ పడుతూ, నీకిష్టమైన వ్యక్తికిచ్చి పెళ్లి జరిపించాను కదా, ఇంకా నువ్వు ఇలాంటి పాడు పనులు చేయటమేంటి? ఇంకోసారి ఇలాంటి వార్త నాకు తెలిసింది అంటే స్వయంగా నేనే నీ అంతు చూస్తాను అన్నారు. ఇక ఆ విధంగా నాకు వార్నింగ్ ఇచ్చి నా తరపున వారు క్షమాపణలు వేడుకుని అదే రాత్రి మా నాన్నగారు వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి మా వాళ్ళతో సహా వీధిలో వాళ్ళంతా నన్ను చూసి ఇష్టం వచ్చినట్టుగా సూటిపోటి మాటలాడుతున్నారు. ఒకరోజు గడిచింది, 2 రోజులు కూడా గడిచాయి. అది 3వ రోజు మా ఎదురింటి ఆవిడ
వేరే ఆమెతో నా గురించి తప్పుగా మాట్లాడడం గమనించాను. వెంటనే ఆమెతో గొడవ పడ్డం మొదలుపెట్టాను. ఇక అప్పుడే మా అత్తమామలతో సహా మావారు కూడా మళ్ళీ నాతో గొడవపడి, వాళ్ళు నీ గురించి తప్పుగా అనుకోవటానికి ఏముంది, నువ్విప్పుడు చేస్తున్న పని అదే కదా అని వారు కూడా నిందించారు. ఏమీ చెయ్యలేక ఒంటరిగా మిగిలి ఉన్న నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇక అర్ధరాత్రి వరకు ఏడుస్తూనే పడుకున్నాను. కానీ అలాంటి నా బ్రతుకుపైన నాకే అసహ్యం వేసింది. అసలు ఏ తప్పు చెయ్యనటువంటి నేను వాటిని భరిస్తూ ఉండటం ఎందుకు అని నా జీవితం పైన నేనే విపరీతంగా విరక్తిని పెంచుకుని ఆ రోజు అర్ధరాత్రి వేళ అంతా నిద్రిస్తున్న సమయంలో ఎవ్వరికంటా పడకుండా ట్రాక్ పైకి చేరుకుని ఎదురుగా వస్తున్నటువంటి ఆ ట్రైన్ క్రింద పడి నా ప్రాణాలు తీసుకున్నాను. ఇక అప్పటి నుండి ఒక ఆత్మగా మారి అక్కడే తిరుగుతూ ఉండేదాన్ని. అయితే నేను కొందరికి కనిపించేదాన్ని, మరికొందరికి మాత్రం కనిపించేదాన్ని కాదు. చూసిన వారు భయపడి వెళ్ళిపోయేవారు, కొందరు నన్ను చూసి తిట్టేవారు. కానీ అది నేనే అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఇంతవరకు నేను ఏ ఒక్కరికి ఎటువంటి హాని తలపెట్టలేదు. కానీ నిన్నటి రాత్రి వీళ్ళు ట్రాక్ పైకి వచ్చి నన్ను చూశారు. చాలా సమయం పాటు నన్ను చూస్తూనే గడిపారు. చివరికి నా దగ్గరకు వచ్చి నువ్వు ఆ టైపా అని అడిగేసరికి నాకు చాలా కోపం వచ్చింది. బెదిరించాను. తరువాత వీడు భయపడ్డాడు, అదే అదునుగా వీడిని ఆవహించారు అని తన గురించి అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇటువంటి పని అస్సలు చెయ్యను, నా మార్గంలో నేను ఉంటాను అని చలమయ్యతో తన గురించి అన్ని విషయాలను వివరంగా చెప్పి ఏడుస్తూ చివరికి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అది చూసి హాస్టల్లో ఉన్న వాళ్ళంతా భయపడ్డారు. అలాగే చలమయ్య వల్ల నన్ను ఆవహించింది ఒక ఆత్మ అని తెలుసుకోవటంతో అతి తొందరగా దాని బారి నుండి నా ప్రాణాలను కాపాడుకోవటం జరిగింది. కానీ ఆ రోజు నేను తొందరపాటులో నోరు జారటం వల్ల ఆ మాట తనను బాగా ఇబ్బంది పెట్టింది. అందుకే తాను నన్ను ఆవహించిందని అప్పటికే నిజం తెలిసింది. కానీ తన ఆత్మ మాత్రం చెప్పినట్టుగానే నాకు ఎటువంటి హాని చేయకుండా మంచిగా విడిచిపెట్టింది. ఇక మా వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది నా జీవితంలో జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన. ఫ్రెండ్స్, విన్నారు కదా, మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి కిషోర్ గారు మనతో పాటు ఈ హారర్ ఇన్సిడెంట్ని ఈరోజు షేర్ చేసుకోవటం జరిగింది. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి. నెక్స్ట్ సరికొత్త హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.